నెల్లూరు నగరంలోని అమీర్ ఆర్ట్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ క్లాసులో ముగింపు కార్యక్రమం ముఖ్యాతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ అందజేశారు. అందులో భాగంగా నంది అవార్డు గ్రహీత ధర్నాలరిబాబుకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలలోని సృజనాత్మక వెలికి తీసేందుకు ఈ సమ్మర్ క్యాంపులో ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. అందరికీ నమస్కారం. అమీర్ ఆర్ట్స్ అకాడమీ మిత్రుడు డాక్టర్ షేక్ అమీర్ జాన్ గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. చిత్రలేఖనంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుని నెల్లూరు జిల్లా పేరుని దశ దిశలా వ్యాప్తం చేసిన మిత్రుడు అమీర్ జాన్ గారు ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున నాకు రాష్ట్ర ప్రభుత్వం కళారత్న హంస పురస్కారం, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళారంగంలో అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా కన్వీనర్లు భాస్కర్, అలాగే ఇతర మిత్రులందరూ కూడా ఇక్కడ బాలకృష్ణ, మా అమీర్ జాన్ గారు వాళ్ళందరి చేతుల మీదుగా అందుకోవడం ఈ సత్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. సత్కారం బాధ్యతను మరింత పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో ఎన్నో శిఖరాలని అధిరోహించాల్సి ఉంది. మనం నేర్చుకున్నది సముద్రపు నీళ్ళల్లో ఒక చిన్న బొట్టు నీరే, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినందుకు మరొకసారి మా అమీర్ జాన్ సార్కి, అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే సార్. మీడియా సోదరులు నమస్కారాలు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు తన వృత్తినే దేవాలయంగా భావించి చిత్రకళ వెనకబడిపోతున్న రోజుల్లో సమాజంలో ఒక మార్పు తేవాలని ఒక అకాడమీ స్థాపించి అకాడమీ ద్వారా ఎంతమందో పిల్లలకి పెయింటింగ్, డ్రాయింగు, సమ్మర్ క్యాంపులు ప్రతి సంవత్సరం నిర్వహించడం, ప్రతి సంవత్సరం చేయటం శుభసూచకం. వారికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఒక విధంగా రాష్ట్రంలో చెప్పుకోవాలంటే అమీర్ జాన్కి వచ్చిన అవార్డ్స్ ఎవరికి రాలా. గిన్నీస్ రికార్డ్ హోల్డరు, అలాగే 49 అవార్డ్స్ వచ్చినాయి. కానీ తన జీవితానికి ఇప్పుడు కూడా చిత్రకళకు అంకితం చేశాడు. దానికి సపోర్ట్గా బాలకృష్ణ గారు, మా 20 కళాశాల కన్వీనర్స్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అలాగే డాట్ చైర్మన్ హుసేన్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తారు. తల్లిదండ్రులు ఈ సమ్మర్ డేస్లో పిల్లల్ని బయటకు పంపకుండా వాళ్ళకి నచ్చిన విద్య నేర్పించి వాళ్ళకి అంటే చాలా అనుకుంటారు లేదా మేము పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్స్కి కాకుండా వాళ్ళ జీవితంలో మా అనుభవంలో చెప్పిందంటే ఒక డ్రాయింగ్. ఒకప్పుడు స్కూల్లో ఆ డ్రాయింగ్ నేర్చుకోబట్టే ఈరోజు మేము లెటర్స్ రాయటం కానీ ఒక ఆర్ట్గా మనిషి రూపం చేయటం కానీ కూడా ఆనాటి వాళ్ళే మేధస్సుకు మొదలుపెట్టే ఈ చిత్రకళని మార్పు చేయాలి, డెవలప్ చేయాలని, దాంట్లో అనేక మందిని తయారు చేయాలని అమీర్ జాన్ చేసిన కృషిని నేను అభినందిస్తూ దానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయండి. మా పిల్లలకి డబ్బుందని కాకుండా వాళ్ళల్లో ఒక అవగాహన, ఒక మెచ్యూరిటీ రావాలంటే ఆర్ట్ నేర్చుకోవాలి, ఈ డ్రాయింగు, చిత్రకళ నేర్చుకోవాలి. తప్పకుండా తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ప్రోత్సహించాలని కోరుకుంటూ అమీర్ జాన్ని మరీ అభినందిస్తూ ప్రతి సమ్మర్ క్యాంపులో అనేక మంది ఓవల్ స్కూలు, అలాగే బీబీఆర్ స్కూలు, కర్తో స్కూలు, అనేక స్కూల్స్, నారాయణ స్కూలు అందరూ వచ్చి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అభినందిస్తూ